హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీష్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా డైలీ రొటీన్ బ్లాగ్ చూపిస్తాము. ఇవాళ మా పిల్లలు ఉరుకులాడిపించే ఇవాళని కాదు, మాకు డైలీ ఇదే లొల్లి ఉంటుంది. మా పిల్లలు పొద్దుగాల పూట ఎట్లా ఆగం పట్టిస్తారో, ఎట్లా ఉరుకులాడిపిస్తారో. వాళ్ళకి స్కూల్ టైం ఉంటుంది 8:30కి, వీళ్ళు ఉరుకులాడిపిస్తారు 7:30 నుంచే గంట. ఇగో చూడండి ఫ్రెండ్స్, మా కొడుకు అయితే ఇగో మార్నింగే లేచి తినుకుంటా మరి టైం వేస్ట్ కానియకుండా చదువుకుంటున్నాడు. ఎంత సిన్సియర్గా చదువుకుంటున్నాడు, తినుకుంటా మరీ చదువుతున్నాడు. ఇక మా పాప వచ్చేసి ఏదో అల్లరి చేసిందని 2 అయ్యంగానే ఏడ్చుకుంటా బయట పడ్డది. ఇక మా పెద్దక్క అయితే వచ్చేసి మా పెద్ద బిడ్డకి జుట్లు వేస్తుంది. ఇక మా లియోగాడు అయితే పాలు తాగి నాకు ఏం పెడతలేరు అన్నట్టుగా మొహం పెట్టి వండుకుంటుండు. మా పిల్లలు అయితే పూజ చేసేసి తులసమ్మకి ఇక స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. టైం కాకముందే దొరుకుతారు ఫ్రెండ్స్ వీళ్ళైతే స్కూల్కి. మమ్మల్ని ఆగం పట్టిస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా ఇంకొక అక్క దోశలు అయితే వేసేస్తుంది పిల్లల కోసం. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి జొన్న దోశలు అండి. మా అక్క పిల్లలు ఆగం పట్టించేసరికి దోశ అడావిడి. హాయ్ చెప్పొద్దా? సో గైస్, మనమైతే సైన్స్ ఎగ్జామ్కి ఫుల్ ప్రిపేర్ అయినాం. ఇప్పుడు స్కూల్కి పోయి రాసి వాడేస్తాం. ఏమవుతుందో చూద్దాం. రిజల్ట్స్ రోజు మరో వీడియో తీస్తా. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాయస్, ఇవాళ అయితే మా జొన్న దోశలు ఇప్పుడు ఒక చెల్లిది అయిపోయింది, ఇంకో చెల్లి వేస్తుంది. ఇవాళ మా రెసిపీ వచ్చేసి జొన్న దోశలు, టమాటా రైస్, చామగడ్డ కర్రీ. పిల్లల బాక్స్ కోసం టమాటా రైస్ చేసాము. దిస్ ఇస్ చామగడ్డ కర్రీ. మా పిల్లలకు హెల్తీ ఫుడ్స్ పోవండి, వాళ్ళకు జంక్ ఫుడ్స్ పెట్టండి, మంచిగా తింటారు జంక్ ఫుడ్స్. జొన్న రొట్టెలు చేస్తే కూడా సరిగా తినరు, చెయ్యరు. అందుకని అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలని చెప్పి ఇక ఈ టైప్లో జొన్న దోశలు చేసేసాను అనమాట. పెసరట్లు కూడా తినరు. మెయిన్లీ మా మణివర్ధన్, మా నక్షత్ర వాళ్ళిద్దరికైతే అస్సలకే పోవు. వాళ్ళిద్దరికి హెల్దీ ఫుడ్స్ అస్సలకే వద్దు. వీళ్ళకి జంక్ ఫుడ్ తినమని మంచిగా రెడీ అవుతారు. అందుకే వీళ్ళకి అప్పుడప్పుడు ఇట్లా చేయాలని చెప్పి ఇక జొన్న దోశలు. ఇక పెసరట్ల ప్లేస్లో ఇక పెసర్లు నానబెట్టి పెసర్లను పేస్ట్ చేసి చపాతీ పిండిలో మిక్స్ చేసి అట్లా చపాతీ వేసేసి వాళ్ళకి పాలక్ చపాతీ లేదా మెంతి చపాతీ అని చెప్పి అట్లా పెట్టేసేస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మా 5 పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇక మా శ్రీనికి ఒక్కతే ఇంట్లో. అది ఇక డే అంతా మాకు దాంతోనే టైం స్పెండ్ అయిపోతుంది. మా శ్రీనిక, మా లియో వాళ్ళిద్దరు ఇక చిట్క పనులు చేయడానికి 2 బ్రాండ్ అంబాసిడర్లు అనమాట. వాళ్ళిద్దరు చేస్తుంటారు. ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా కొంతసేపు అయితే ఇక మా వాళ్ళ మీదకి వస్తారు. ఇక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినాక ఎక్కడో అటు పోయినాక మేము 3 కలిసి తింటాము. ఇక వాళ్ళు తినకముందే మేము ముందే కూర్చున్నాం అనుకో, ఏదో ఒక పని చెప్తుంటారు. అందుకే వాళ్ళు పోయినాక 3 ప్రశాంతంగా కూర్చొని తింటాము. కొంచెం అయితే ఇంకా మా వాళ్ళు కూడా మీదకి వస్తారు, అది చూపిస్తాను మీకు. గాయస్, ఇక ఫైనల్గా అయితే ఇక మా వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మేము 3 కూర్చొని టిఫిన్స్ చేస్తున్నాము. ఇగోండి గాయస్, మా 2 చెల్లెళ్ళు, నేను,
ఇవాళ జొన్న దోశ స్పెషల్. మా శ్రీనికనేమో టీవీలో లీనమైపోయింది. టీవీలో నిమగ్నం అయిపోయింది, కూడా చూస్తలేదు. ఇదండి మాది ఇవాళ రొటీన్ వ్లాగు. మా డైలీ ఇంతే. మార్నింగ్ టైంలో అయితే మా పిల్లలు అట్లనే సతాయిస్తుంటారు, చేసుకుంటారు. సో గైస్, ఇది మా రొటీన్ వ్లాగు. ఇక ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాక ఇక మాకు ఇల్లంతా సైలెంట్, బోర్ అయిపోతుంది. ఇప్పుడు మా శ్రీనిక కూడా పడుకుంది. ఇంకా మా శ్రీనిక వండుకుందని చెప్పేసి మా లియో కూడా వండుకుంది. లియో లియో చూడండి పండుకుంది. ఇక మా శ్రీనిక కూడా వండుకుంది. దాంతో ఆడుకోనికి ఎవ్వరు లేరని చెప్పేసి దీన్ని ఇట్లా కట్టేయకపోతే అది మొత్తం బయటకు చూడండి ఎట్లా లాడు చేస్తుంది. ఎత్తుకోమని రాయమని ఇప్పుతున్నా. ఒక్క నిమిషం ఆగు. ఇంకా డైలీ ఇట్లా పిట్టలకు కూడా బియ్యం అనేటివి కొన్ని వేస్తాము, డైలీ వేస్తాము. ఇప్పుడు మా లియోని పిలిచినా అక్కడ పిట్టలు వచ్చినాయి. అర్లీ మార్నింగే అవి అల్లరి చేస్తుంటాయి. ఇంకా అది ఒకటి తినుకుంటూ ఒక్కొక్క దాన్ని పిలుస్తుంటుంది. దగ్గరికి వెళ్ళి దిద్దామంటేనేమో అవి ఎగిరిపోతాయి. డైలీ మార్నింగ్ 6కే అరుస్తుంటాయి అన్నమాట. 6 o'clock వేస్తుంటాయి. ఇంకా అయిపోయినా కొద్దీ కడప దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటాయి ఏమని చెప్పి. అందుకే ఇందాకనే వేసిన. ఇవి పౌరాలు డైలీ వస్తూ ఉంటాయి. బియ్యం వేస్తే తినేసి వెళ్తుంటాయి. వాటర్ కూడా ఇక్కడ పక్కకు పెట్టాను, వాటర్ కూడా తాగి వెళ్తుంది. ఇప్పుడు వాటికి అక్కడ వేసిన అని చెప్పి మళ్ళీ వాళ్ళకి తాడిప్పేసరికి సోఫా కింద పోయి చూడండి గైస్, దాన్నే విలువాలంట మా లియోని. అట్టుకేసిన అని చెప్పి అలిగి సోఫా కిందికి పోయింది. లియో చూసిరా గైస్, ఇది వేరే దయన్ని విలువద్దంట, దాన్నే విలువాలంట. ఇప్పుడు పాపం పిట్టలు వచ్చినాయి అని చెప్పి పిట్టలకు బియ్యం వేసేసరికి ఇక అల్లిగి వచ్చి ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు చూడండి లియో బంగారం అంటే ఉరికొస్తుంది, ఇంకా కాలు ఇచ్చేస్తుంటుంది. లియో బంగారం దా 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 లియో, ఇగో ఎట్లా ఉరికొస్తుంది చూడు లియో. బంగారం అంటే దీని బొంగోరం అనాలి. బంగారం ఆగే లియో. బుజ్జుకోడు ఇక మా శ్రీనిక వండుకుందని పాపం దీనికి కూడా బోర్ కొడుతుంది. చూడండి పావురం కూడా వచ్చింది. ఇంక ఇలా ఎట్లనో 1-2 వచ్చినాయి. పావురాలు పిట్టలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మళ్ళీ యోగాడు అలిగి అటు ఇటు తిరుక్కుంటాయిగో ఇటు వచ్చి కూర్చుంది. దాన్నే తీసుకోవాలంట. ఇప్పుడు పిట్టెలకు పౌరాలకు బియ్యం వేసిన అని చెప్పి ఇక ఆడ పోయి అలిగి ఇది ఉంది. డే అయితే మొత్తం మా శ్రీనిక ఇది బాగా ఆడుకుంటారు. అన్నీ చిటికె పనులు చాలా చేస్తారు. ఇప్పుడు చూడండి ఇక నేను అక్కడ పిట్టెలకు బియ్యం వేసిన అని చెప్పి అలిగి ఇక్కడ ఇందాకనేమో సోఫా కింద, ఇప్పుడు పిలిస్తే ఎటు వచ్చి ఇక్కడ అలిగి కూర్చుంది కానీ దగ్గరకు వస్తలేదు. లియో బంగారం లియో దా మస్తు అలిగినతి దా చిన్నోడు దా. మణివర్ధన్ వచ్చిండు. దా 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 దా. చూడండి దాని కోపము, దాని అలక చూడండి. సో ఇదండి మా డైలీ రొటీన్ లైఫ్. ఇది పిల్లలు పోయే వరకు ఉరుకులాటనే ఉంటుంది. పిల్లలు మా వాళ్ళు అందరు పోయాక మాకు డే అంతా ఇక ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాము. ముగ్గురం ఏదో ఒకటి ఖాళీగా ఉండము, ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాము. కాసేపు రిలాక్స్ అవుతాం. మధ్యాహ్నం కూడా కాసేపు రిలాక్స్ అవుతాము. ఇంకా డే అంతా అయితే ఇక మా శ్రీనిక మా లియోతోనే టైం స్పెండ్ అవుతుంటుంది.
మా శ్రీనిక వండుకున్నప్పుడు ఇక మళ్ళీ కూడా బోర్ కొట్టి అది కూడా అట్లా వండుకుంటుంటుంది. ఇంకొక రోజు అయితే మీకు అసలు మా డే లైఫ్ మొత్తం చూపిస్తాను నేను. మార్నింగ్ అర్లీ మార్నింగ్ 5 to నైట్ వరకు టిల్ డే మొత్తం ఎండింగ్ అనేది మీకు మొత్తం చూపిస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీష్ ఛానల్. బాయ్ బాయ్.